అందుచేత ఆయన నీకు బయలుపరుస్తాడంటే గాడ్ ట్రస్ట్ యూ. ఆయన చిత్తం బయలుపరిస్తే నీవు తప్పక చేస్తామని ఆయనకు నమ్మకం ఉంది కనుక బయలుపరుస్తాడు. కానీ తీరా దేవుని చిత్తం చెప్పిన తర్వాత ఇది నేను చెయ్యను అనుకుంటూ కూర్చుంటావు. నీ బలహీనత ఆయనకు తెలుసు. అలా కాదు, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీరు మనస్సు మారి నూతనం అవుతూ ఉండాలి. మనస్సు మారడం అంటే అర్థము ప్రతి నిమిషము మారాలి మన మనస్సు. నేనటి మనస్సు ఈ రోజు ఉండకూడదు. ఎందుకంటే యేసుప్రభు యొక్క మనస్సును మనము రోజు రోజు నేర్చుకుంటున్నాం కాబట్టి. అందుచేత ఆయన మనస్సును మనము కలిగి ఉండడమే రిపెంటెన్స్. రిపెంటెన్స్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్. ప్రతి నిమిషం కూడా నడుస్తున్నప్పుడు ఎక్కడో తప్పటడుగు వేస్తాము. ఐఎమ్ సారీ అని చెప్పాలి, మళ్ళా ఆయన అడుగులో అడుగు వేయాలి.